తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గళాన్ని నొక్కుతూ పాత్రికేయులపై విచ్చలవిడిగా వార్తలు రాసిన వారిపై దాడులు చేస్తూ చంపే ప్రయత్నాలు చేస్తూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ఏ భావాన్నైనా, ఏ వర్గాన్నైనా, ఎవరికి అన్యాయం జరిగినా చూపించే వ్యక్తి ఏకైక వ్యక్తి జర్నలిస్ట్ ఒకటే. అట్లాంటి వ్యక్తి మీ భావాలకు, మీ వర్గాలకు అన్యాయాలు జరిగినప్పుడు చూపించే వ్యక్తి జర్నలిస్ట్ అనేవాడు ఒక సమూహానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధికుడు కాదు. ఆయన ప్రజలందరికీ వారధిగా పనిచేసే వ్యక్తి. అలాంటి ప్రజలందరికీ వారధులైన జర్నలిస్టులపై మీరు దాడులు చేయడం, కత్తులతో పొడిచి మానవీయంగా మనిషి అనేవాడు చేయలేని పని చేసి చంపే ప్రయత్నం చేయడం మీ మూర్ఖత్వానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అలా మేలుకోకుంటే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే సందర్భాలు ఎదుర్కొనున్నాయి. కాబట్టి మనం అందరికి ఒక రక్షణ చట్టం అనేది కావాలి. ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి ప్రతిపాదించినాం. జర్నలిస్టు రక్షణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం చట్టసభల్లో పెట్టి ఖచ్చితంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ఉద్యమించడానికైనా సిద్ధంగా